హలో లవ్లీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు షీస్ వంకాయల. ముందైతే అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో అయితే మనం మంజరాబాద్ ఫోర్ట్ చూడటానికి వెళ్తున్నాము. ఒక 200 మీటర్స్ దూరంలో కార్ అయితే పార్క్ చేసి నడుచుకుంటూ మనం మంజరాబాద్ ఫోర్ట్ ఎంట్రన్స్ కి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫోర్ట్ కున్న హిస్టరీ, దీని ఇంపార్టెన్స్ అండ్ ఎందుకు మనం అంతా విజిట్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో బాగా డీటెయిల్ గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇదే మనం మంజరాబాద్ ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం 250 to 300 స్టెప్స్ పైకి ఎక్కితే మనకైతే ఫోర్ట్ కనిపిస్తుంది. ఈ ఫోర్ట్ ని చూడటాకైతే మనకైతే ఏ ఎంట్రన్స్ ఫీజు లేదు. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఇదైతే ఓపెన్ ఉంటుంది. కంఫర్టబుల్ గా షూస్ అండ్ ఇంత ఎండగా కనిపిస్తున్నా చలి అయితే వేస్తుంది. సో జాకెట్ వేసుకుని మేమైతే స్టార్ట్ అయ్యాము. దారిలో మనకి కోకోనట్స్, ఫ్రూట్స్ అండ్ ఇంకా లెమన్ జ్యూస్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. రిటర్న్ వచ్చేటప్పుడు తాగుదాము. ఫస్ట్ 100 స్టెప్స్ అయితే ఇట్లాంటి ప్లెయిన్ రోడ్డే ఉంటుంది. దాని తర్వాతే అసలైన స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 300 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బిగినర్ లెవెల్. సో ఇది కానీ మనం ఎక్కలేకపోయి బాగా ఆయాసపడితే మన ఫిట్నెస్ లెవెల్ చాలా లో ఉందని అర్థం. ఈ ఫోర్ట్ అయితే కొండపైన ఉంది కాబట్టి ఇట్లా మనకు మెట్లేశారు. సో పైకి వెళ్ళేసరికి అటు ఇటు కూడా మంచి సీనిక్ వ్యూస్ కనిపిస్తూనే మనం ముందుకెళ్తే ఈ ఫోర్ట్ కొంచెం దగ్గర ఎంట్రన్స్ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనకు ఫోర్ట్ అయితే స్టార్ట్ అయింది. సో అట్లా నడుచుకుంటూ ముందుకెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. మీరైతే ఈ ఫోర్ట్ ని చూస్తూ ఉండండి. నేనైతే దీని ఇంపార్టెన్స్ వెనకాల చెప్తా ఉంటాను. ఈ మంజరాబాద్ ఫోర్ట్ ని 1792లో టిప్పు సుల్తాన్ కట్టించారు. మంజరాబాద్ ఫోర్ట్ అనే పేరు దానికి ఎలా వచ్చిందంటే, మంజు అంటారు, మనం మంచు అంటాం కదా, సో దాన్ని కన్నడలో మంజు అంటారు. టిప్పు సుల్తాన్ కి ఈ ప్లేస్, ఈ ఫోర్ట్ దగ్గర చుట్టూరు ఉన్న వెస్ట్రన్ ఘాట్స్ లో ఆ మంచు, ఆ సీనిక్ వ్యూ కి ఫిదా అయిపోయి ఆయన అయితే ఈ ఫోర్ట్ కి పేరు పెట్టారు. మైసూర్ టు మ్యాంగ్లూర్ మధ్యలో స్పైసెస్ కానీ లేదా ఇతర వస్తువులన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ లేదా వార్స్ టైంలో డిఫెన్స్ కోసం అని ఈ ఫోర్ట్ అయితే కట్టించారు. సో మనందరికీ తెలుసు కదా, ఫోర్ట్ అనేది డిఫెన్స్ పర్పస్ కోసం వాడతారని చెప్పి. అండ్ ఈ ఫోర్ట్ కొన్న ప్రత్యేకత ఏంటంటే, టిప్పు సుల్తాన్ దగ్గరుండి ఒక స్పెషల్ డిజైన్, యూరోపియన్ డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక మిలిటరీ బేస్ లాంటిది ఇక్కడ కట్టారనమాట. ఆ స్పెషల్ యూనిక్ డిజైన్ ఏంటి అంటే, స్టార్ షేప్లో ఈ ఫోర్ట్ ని కట్టడం. స్టార్ షేప్లో కడితే ఏముంది, అది కూడా మామూలు డిజైనే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు, దాని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. ఇక్కడ స్టార్ అంటే చిన్న స్టార్ కాదు, 8 పాయింట్స్ ఉండేలాగా స్టార్ని అయితే డిజైన్ చేసి ఫోర్ట్ లాగా కట్టారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, జనరల్గా ఫోర్ట్కి ఒక ముందు ఎంట్రన్స్, ఒక బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది. దానివల్ల ఎవరన్నా యుద్ధానికి వచ్చినప్పుడు టార్గెట్ చేయడానికి 1-2 ప్లేసెస్ ఉంటుంది. అదే మీరు ఫోర్ట్ని 8 ఎసిమెట్రిక్ పాయింట్స్ ఉన్న స్టార్ షేప్లో కడితే అటాక్ చేసే వాళ్ళు దేని మీద అటాక్ చేయాలో తెలీదు. ఎందుకంటే ఈక్వల్ స్ట్రెంత్ ఆఫ్ సోల్జర్స్ 8 పాయింట్స్ దగ్గర ఉంటారు కాబట్టి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఫోర్ట్ మధ్యలో ఉన్నాను. సో చుట్టూరు మీరైతే పాయింట్స్ చూడొచ్చు. అదే స్టార్ షేప్లో ఉందన్నమాట ఈ ఫోర్ట్. టిప్పు సుల్తాన్ అయితే మిలిటరీ జీనియస్ అని అనేవారు, బహుశా దీనివల్లే అనుకుంటా. ఇంకా ఆయన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో నేను చూపిస్తుంది చూస్తే, సో 4 సైడ్ స్టెప్స్ ఉంటాయి. సో మధ్యలో ఎప్పుడైనా రెయిన్ పడినప్పుడు ఆ వాటర్ అయితే అక్కడ హార్వెస్ట్ చేసి ఉంచుకుంటారు. దానివల్ల సోల్జర్స్కి అయితే ఎటువంటి వాటర్ ఇబ్బందులు అంటూ ఏవి ఉండవని. ఇంకా ఈ టిప్పు సుల్తాన్ ఈ ఫోర్ట్లో అయితే రహస్య సొరంగాలు అయితే పెట్టారు. ఒకటి వచ్చి వేరే ఫోర్ట్స్కి కనెక్షన్, సెకండ్ వచ్చి ఎస్కేప్ రూట్ లాగా కూడా దీన్ని వాడటాకనమాట. దీనిలోకి అయితే అందరూ వెళ్ళొస్తున్నారు కొంచెం దూరం వరకు. సో అందుకనే మేము కూడా ఏముంది అన్నట్టుగా కిందకైతే దిగి వెళ్ళి చూసాము లైట్స్ వేసుకుని. స్టెప్స్ అయితే స్లిప్పరీగానే ఉన్నాయి. లోపల మాత్రం కొంచెం ఇట్లా క్లోజ్ అయితే చేస్తారు, మనం ఎక్కడికి వెళ్ళటానికి లేదు. బట్ లోపలైతే నాకు తెలిసి టూరిస్ట్ చాలా వరకు పాడు చేస్తారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పేర్లు రాయటం కానీ ఇట్లాంటివి ఏం చేయకండి. ఆ సైడ్స్ని న్యాచురల్గా అట్లానే ఉండనిద్దాం. సో ఈ చుట్టూరు స్టార్ షేప్ ఉన్నదంతా ఇట్లా చిన్న గోడలాగా ఉంది. సో జనాలందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అన్నీ చూడొచ్చు. ఒక్కసారి మీరైతే ఆ గోడ ఎక్కితే చుట్టూరు మనకి వెస్ట్రన్ ఘాట్స్ అండ్ మంచి సీనిక్ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఆ వ్యూ అయితే. జనరల్గా ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి చాలా సార్లు జరిగాయని మనకు తెలుసు. కేవలం దాని నుంచి డిఫెన్స్కి మాత్రమే టిప్పు సుల్తాన్ అయితే ఈ ఫోర్ట్ కట్టించారు. అన్ఫార్చునేట్గా ఆయన 4th ఆంగ్లో మైసూర్ వార్లో అయితే చనిపోయారు. అప్పటి నుంచి ఈ ఫోర్ట్ని పెద్దగా వాడలేదు. ప్లస్ అప్పటి నుంచి ఇది కొంచెం పాడైపోతూ వచ్చింది. మీకు ఈ ఫోర్ట్ గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఫోర్ట్ అంతా చూసేసి మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. అందరికీ తెలిసిందే, మెట్లు ఎక్కడమే కష్టం, దిగటం అయితే చాలా ఈజీ. అందుకనే ఫాస్ట్గా దిగేసి కిందకు వచ్చి కోకోనట్ వాటర్ అండ్ ఇంకా లైమ్ జ్యూస్ కూడా తాగాము. మా అందరికీ అయితే పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఒక చిన్న ట్రెక్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ ఫోర్ట్ అయితే సకలేష్పురాలో ఉంది. జనరల్గా సకలేష్పురాకి
బెంగళూరు నుంచి ఎక్కువ టూరిస్ట్ అనేది వస్తారు. మేము కూడా అలానే వచ్చాము న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుందామని. బెంగళూరు నుంచి జస్ట్ 4 hours డ్రైవ్ ఈ ఫోర్ట్ కి. అందుకనే ఫస్ట్ అయితే మేము ఫోర్ట్ చూసేసాం. లొకేషన్ కోసం కామెంట్ చేయండి. అండ్ హిస్టరీ లవర్స్ అస్సలు ఇట్లాంటి ప్లేస్ వదలకండి. సో అట్లా బయటకు వెళ్తే మనకైతే కొంచెం షాపింగ్ ఏరియా కనిపించింది. ఇట్లాంటివి ఒక 2 shops ఉన్నాయి. అండ్ ఇంకా తిండి తినడానికి వేరే షాప్స్ ఉన్నాయి. అంత మంచి కలెక్షన్ ఏమీ కాదు, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్. దట్స్ ఇట్ లవ్లీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోకి అయితే నేను ఒక 120 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ బెంగళూరు ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేసి నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్దామని చెప్పేయండి. బై బాయ్.